హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో చూరోస్ రెసిపీ చూపిస్తున్నాను. ఇదేంటి మురుకులు చూపించి చూరోస్ అంటున్నారు అనుకుంటున్నారా? ఏం లేదండి, అందరి దగ్గర పైపింగ్ బ్యాగ్ ఉండాలని లేదు. ఎవరైనా కూడా సులభంగా చేసుకునే విధంగా ఈ వీడియోలో చూపిస్తున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఎలా చేయాలనేది చూసేద్దాము. ముందుగా స్టవ్ మీద కడాయి కానీ ప్యాన్ కానీ పెట్టుకుని 1 కప్పు నీళ్లు వేసుకుని తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వెన్న కానీ లేదా నెయ్యి కానీ వేసుకోవాలి. నేను ఇక్కడ వెన్న వేస్తున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ల పంచదార, చిటికెడంత ఉప్పు. సాల్టెడ్ బటర్ వాడినట్లయితే ఉప్పు స్కిప్ చేసేయండి. ఇలా నీళ్ళలో వేసుకున్న పదార్థాలన్నీ బాగా కరిగిపోయిన తర్వాత మనం నీళ్ళు ఏ కప్పుతో అయితే పోసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు మైదా వేసుకోవాలి. మైదా వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి నీళ్ళల్లో ఈ మైదా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని మూత పెట్టేసి కొద్దిసేపు వదిలేయాలి. మరి వేడి మీద కలపలేం కాబట్టి కొంచెం వేడి తగ్గిన తర్వాత చేత్తో బాగా ముద్దలాగా చేసుకోవాలి. మీ దగ్గర నోజల్స్, పైపింగ్ బ్యాగ్స్ అన్నీ కనుక ఉంటే ఈ విధంగా చేసుకోండి. పైపింగ్ బ్యాగ్ యూజ్ చేసేటప్పుడు కూడా 1 బ్యాగ్ కాకుండా 2గా వేసుకోండి. ఇలాగా అప్పుడే అది నిలుస్తుంది, లేదంటే పగిలిపోతుంది. పిండి కొంచెం మెత్తగానే ఉండాలి, లేదంటే దిగదు పైపింగ్ బ్యాగ్లో అయితే. వీడియోలో చూపిస్తున్న విధంగా డబల్ లేయర్ని వేసుకున్న తర్వాత మీ దగ్గర ఏ నోజులు ఉంటే దాన్ని యూజ్ చేయొచ్చు. కానీ దీనికి స్టార్ నోజులే యూజ్ చేస్తారు. అందులో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఓపెన్ స్టార్ నోజుల్ అని, క్లోజ్ స్టార్ నోజుల్ అని ఉంటాయి. ఇందులో కూడా చాలా నెంబర్స్ ఉంటాయి. మీ దగ్గర ఏ స్టార్ నోజుల్ నెంబర్ ఉన్నా కూడా దాన్ని యూజ్ చేసుకొని ఈ చూరోస్ని తయారు చేసుకోవచ్చు. పైపింగ్ బ్యాగ్ ఉండేవాళ్ళు ఎలా యూజ్ చేయాలనేది మాత్రమే ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా పైపింగ్ బ్యాగ్స్లో కాకుండా కవర్స్లో మీరు యూజ్ చేసుకోవాలనుకున్న వాటిలో పాల కవర్స్ అయినా లేదా జిప్లాక్ కవర్స్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే వాటిని డబల్ లేయర్ వేసుకోవాలి. తీసుకున్న కవర్స్ కూడా మందంగా ఉండేలాగే చూసుకోవాలి. ఈ విధంగా పైపింగ్ బ్యాగ్స్లో తయారు చేసుకోవచ్చు. ఇలా బ్యాగ్స్లో వేసుకొని చేసుకునే దానికంటే కూడా మురుకులు చేసుకునే మిషన్లు అయితే చాలా బాగా వస్తాయి. మనం దీన్ని చేసుకునే పిండి కొంచెం గట్టిగా ఉంటేనే మనకు చూరోస్ కూడా మంచిగా క్రిస్పీగా తయారవుతాయి. సన్నగా చేసుకుంటే చాలా తొందరగా అయిపోతాయి, బాగా క్రిస్పీగా కూడా వస్తాయి. మందంగా చేసుకుంటే పైన బాగా క్రిస్పీగా ఉంటాయి, లోపల కొంచెం మెత్తగానే ఉంటాయి. ఇప్పటి వరకు పైపింగ్ బ్యాగ్లో వేసుకుని ఎలా చేసుకోవాలి అనేది చూపించాను కదా. మరి ఇప్పుడు మురుకుల చిట్లు ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. మేము దీన్ని మురుకుల చిట్ అనే పిలుస్తాము. ఇందులో మిగతా పిండినంతా కూడా వేసేసుకొని మూత పెట్టేసి ఈ విధంగా ప్రెస్ చేసుకోండి. అసలు చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా విడిగా ప్రెస్ చేసి పక్కన పెట్టుకొని వేసుకునేదానికి మీకు కష్టం అనిపిస్తే నూనెలో కూడా వేసేసుకోవచ్చు. కాకపోతే మనకి చిన్నగా వేసుకోవాలి కాబట్టి మధ్య మధ్యలో కట్ చేసుకుంటూ ఉండాలి. దానికి చాలా టైం పడుతుంది. దానికంటే బెస్ట్ ముందుగానే వీటిని ప్రెస్ చేసేసి నూనెలో వేసుకోండి. నూనె బాగా వేడిగా ఉండాలి. వేడి నూనెలో వేస్తేనే అవి బాగా వేగుతాయి. నూనె నార్మల్ టెంపరేచర్ ఉండి అలా వేసేసారు అంటే మాత్రం మొత్తం చిట్లిపోయినట్లు అయిపోతాయి. ఇలా సన్నగా చేసుకున్నట్టువైతే మొత్తం హై ఫ్లేమ్ మీదే 2 వైపులా ఫ్రై చేసుకోండి. కొంచెం మందంగా వేసుకున్నట్లయితే ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అది కూడా 1 నిమిషం తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్లోకి పెట్టేసుకోండి. ఇవి మామూలుగానే నూనె కొంచెం ఎక్కువగా పీల్చుకుంటాయి. ఒకవేళ మన రెండో వైపు తిప్పిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నప్పుడు మరీ ఎక్కువ నూనె పీల్చేస్తాయి. ఇందులో నాకు మైనస్ పాయింట్ అనిపించింది ఇది ఒక్కటే. ఇలా అన్నింటినీ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఇలాగే చాక్లెట్ స్ప్రెడ్ కానీ లేదా చాక్లెట్ గణేషన్లో కానీ డిప్ చేసుకొని తినొచ్చు. లేకపోతే ఈ విధంగా పంచదారలో కొంచెం దాల్చిన చెక్క వేసుకొని మరీ పొడిలా కాకుండా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకొని అందులోకి ఇవన్నీ కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో అనేది తప్పకుండా కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.